నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారింది. సీఎంగా అలాగే మంత్రులుగా అందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించి ఛార్జ్ తీసుకున్న తర్వాత అన్నింటిపైన కూడా రివ్యూ చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు కూడా పోలవరం సందర్శనకైతే వెళ్ళారు. మరి అక్కడ ఇన్ని 5 సంవత్సరాల్లో అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ఎంత డ్యామేజ్ అయింది అన్న విషయాన్ని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన సందర్భంలో మరి దానికి కౌంటర్ ఇస్తూ ఈరోజు అంబటి రాంబాబు గారు అయితే ఒక ఆర్ట్ బొమ్మ గీస్తూ అలాగే పోలవరానికి సంబంధించినటువంటి విషయాలను డీటెయిల్డ్గా చంద్రబాబు గారి హయాంలోనే అవినీతి జరిగింది అని దాన్ని ప్రజలకు వివరించే విధంగా అష్టకష్టాలు పడుతూ ఈరోజు ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల్లో లేనటువంటి ప్రెస్ మీట్ అలాగే పోలవరం గురించి బాధ ఈరోజు ఆయనకి ఎందుకు వచ్చింది అన్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి అంటే లాస్ట్లో ఎలక్షన్స్కి ముందు ఆయన ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ కూడా నేను ఒక వైద్య కళాశాలలో కడుతున్నాను అని చెప్పారు. కానీ అక్కడ కూడా పోలవరం ఇష్యూ అయితే ఆయన ఎత్తలేదు సార్. ఈవెన్ స్వయంగా ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, మరి ఇంకా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, ఎప్పుడు కూడా ఈవెన్ వాళ్ళకి టీఎంసీలు అంటే కూడా తెలియదు అప్పట్లో. అలాంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఒక్కసారి రివ్యూకి వెళ్ళం కానీ ఎందుకు ఇంత ఉలిక్కిపడి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే నేను కూడా చూశాను. అంబటి రాంబాబు చెప్పిన విషయాలు చూస్తే, ఆయన డయాగ్రామ్ వేసి ఆయన చెప్పిన విషయాలు చూస్తే ఒక రకంగా నవ్వు వస్తుంది, ఒక రకంగా ఏడుపు వస్తుంది. ఇదేంటి ఇతన మనకి ఇంతకాలం నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అని నవ్వు వస్తుంది. అసలు మొత్తం చెప్పేసి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని నిర్మిస్తున్నది డబ్బుల కోసం అని చెప్తాడు అతను. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నది ఆయనకి డబ్బులు రావటానికిట. అది నోరా తాటి మట్టా? నువ్వు 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. 2.5 సంవత్సరాలు అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. అతని తర్వాత నువ్వు వెలగబెడుతున్నావు నీ నీటిపారుదల శాఖని. నీకు అసలు నువ్వు ఏ రోజునన్నా, అంబటి రాంబాబు ఏ రోజునైనా పోలవరం మీద సమీక్ష పెట్టాడా? ఏ రోజునైనా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజునైనా సమీక్ష పెట్టాడా? ఆ రోజున చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని ముందరికి తీసుకువెళ్ళటానికి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాడు. అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖర్చు చేస్తుంది. దీనికోసం అని చెప్పి ఒక ప్రత్యేక ఏర్పాటును చేశాడు. 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా స్పెషల్ పర్పస్ వెహికల్, పోలవరం స్పెషల్ పర్పస్ వెహికల్ మీద రివ్యూ జరిపాడు. ఈ అంబటి రాంబాబు ఎప్పుడన్నా జరిపాడు. పైగా అంబటి రాంబాబు చెప్తుంటే నాకైతే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు కదా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ అంటాడు. పోలవరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ. మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒక్కసారి కూడా రివ్యూ పెట్టలేదు? ఎందుకు మరి? అది ఇప్పుడు 74% చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు. మిగిలిన 26% నువ్వు కంప్లీట్ చేసేసి నీ ఫోటోను మీ నాన్న ఫోటో పెట్టుకోవచ్చు కదా. పోలవరం రిజర్వాయర్ లోపల మీ నాన్న శిలా విగ్రహం 90 అడుగుల విగ్రహం పెట్టుకోవచ్చు, దాని పక్కనే 80 అడుగుల విగ్రహం నీది పెట్టుకోవచ్చు కదా. మరి ఎందుకు చేయలే? నువ్వు పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి, ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఏం చెప్పాడు ఈ జగను? ఏం చేస్తామన్నా, కేంద్రం ఇవ్వలేదన్నా, కేంద్రం ఇస్తే మీకు ఇస్తానన్నా, అంతా కేంద్రం చేతుల్లో ఉందన్నా అని చెప్పాడు. ఈయనకి సలహా ఇచ్చిన, అంటే సలహాల ద్వారా, అంటే ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా సలహా ఇచ్చే ఉండవేలు అరుణ్ కుమార్ ఏం చెప్తాడంటే, చంద్రబాబు అసలు ఇది కేంద్ర ప్రాజెక్టు కదా, నువ్వెందుకు తీసుకున్నావు అని అడిగాడు. అంటే ఇట్ ఈస్ ఎ హింట్ టు జగన్ అనమాట. అంటే ఈ తరహా రాజకీయాలు చేసిన ఈ బ్యాచ్ అంతా కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి హోదానే కాదమ్మా, ప్రతిపక్ష నాయకుడిగా కూడా వెళ్ళాడు.
పోలవరం సందర్శించి పోలవరం చూసి తాను కట్టింది తప్ప ఇంకా డెవలప్మెంట్ ఏమీ లేకపోవటం చూసి ఆయన అక్కడ బాధపడ్డాడు. ప్రాజెక్టుల సందర్శన ఒక యాత్ర ఒకటి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అసలు అశ్రద్ధ చూపుతున్నాడని చెప్పటానికి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద యాత్ర పెట్టేశాడు. ఆ సందర్భంగా పోలవరం వెళ్ళాడు. ఆయన వెళ్ళనివ్వలేదు, మధ్యలోనే అడ్డుకున్నారు. అడ్డుకొని అక్కడ ఏవి డెవలప్మెంట్స్ చూడనివ్వకుండా ఇంత చేసినా కానీ ఆయన వెళ్ళి ప్రాజెక్టు సందర్శించి దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు. ఇప్పుడు ఈ నిన్న మొన్నటి వరకు మీరు ఇంట్రడక్షన్లో కూడా కరెక్ట్గా చెప్పారు. టీఎంసీ అంటే ఏంటో తెలియదు. ఈ అనిల్ యాదవ్కి అయితే బెట్టింగులు తప్ప ఇంకేం తెలియవు. ఈ అంబటి రాంబాబుకి అయితే ఇంకా వేరే విషయాలు ఉన్నాయి కదా, అవి తప్ప ఇంకేం తెలియదు. వీళ్ళకి టీఎంసీ అంటే కూడా తెలియదు, ఎన్ని నీళ్ళు వస్తాయో కూడా తెలియదు. టీఎంసీ అంటే ఏంటో దానికి అబ్రివేషన్ తెలియదు, వాళ్ళకి ఎన్ని నీళ్ళు ఉంటాయో తెలియదు. వీళ్ళు ఇరిగేషన్ మంత్రులు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. నీళ్ళు ఇట్లా వస్తాయి, నీళ్ళు అట్లా వస్తాయని చెప్పాడు. మరి నీకు చాలా స్టడీ చేసావు కదా. ఆయన ఆ రోజున అసెంబ్లీలో చెప్పింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అని చెప్పాడు. ఓకే, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కదా. మరి 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? చంద్రబాబు నాయుడు పీరియడ్లో డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయింది. ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాము 2 ఉంటాయి. ఏంటి అంటే మీకు మామూలుగా సింపుల్ టర్మ్స్లో చెప్తాను. నాకు అంబటి రాంబాబు అంత తెలియదు కానీ మామూలుగా చెప్తాను. నది కోర్సు ఈ విధంగా ఉంటే, నది ప్రవాహం ఇట్లా ఉంటే ఇక్కడ బ్యారేజ్ కట్టాలి. ఎట్లా కడతారు? కట్టలేరు కదా. అందుకని ఏంటంటే ఈ డయాఫ్రమ్ వాల్ కడతారు. ఫస్ట్ డయాఫ్రమ్ వాల్ నీటిని కొంచెం ఆపుతుంది. దానికి కాఫర్ డ్యామ్ ఉంటుంది. ఈ డయాఫ్రమ్ వాల్కి పైన కాఫర్ డ్యామ్ ఉంటుంది, కింద ఒక కాఫర్ డ్యామ్ ఉంటుంది. ఇవేం చేస్తాయంటే ఇవి కట్టిన తర్వాత రివర్ కోర్సుని మారుస్తారు, రివర్ కోర్సుని పక్కకి తీస్తారు. ఆ ప్రాసెస్లో జరిగేదన్నమాట ఇదంతా ప్రాజెక్ట్. ఈ లోపల ఇక్కడ ప్రాజెక్ట్ కడుతూ ఉంటారు, రివర్ కోర్స్ మారుతూ ఉంటుంది, రివర్ కోర్స్ మారుస్తారు. ఆ తర్వాత దాన్ని కుడి కాలువ ఎడమ కాలువ ఏదో చేసుకుంటారు. అంటే నేననే పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు అక్కడ డయాఫ్రమ్ వాల్ కట్టావు, ఎగువ కాఫర్ డ్యామ్ కట్టావు, దిగువ కాఫర్ డ్యామ్ కట్టావు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే అప్పుడు అసెంబ్లీలో ఎగువ కాఫర్ డ్యామ్కి బొక్కలు ఉన్నాయి అంటాడు. ఎగువ కాఫర్ డ్యాము పూర్తిగా కట్టలేదు. పూర్తిగా ఎట్లా కడతారు? రివర్ కోర్సులో పూర్తిగా కడితే మొత్తం కొట్టుకుపోతుంది కదా, పూర్తిగా కట్టరు. అది డయాఫ్రమ్ వాల్. నది ప్రవాహాన్ని ఎవరు మార్చలేరు. నది ప్రవాహానికి అడ్డం వేస్తే కొట్టుకుపోతాయి. అందుకని నదిని ఏం చేయాలి అంటే అమ్మ కొంచెం ఇటు పో అని చెప్పి దారి చూపించాలి. ఆ దారి చూపించినా కానీ ఎక్కువ ప్రవాహం వస్తే అది స్ట్రైట్గానే వస్తుంది, తక్కువ ప్రవాహం వచ్చినప్పుడు మళ్ళిస్తారు. అందుకని ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు ఈ ఎగువ కాఫర్ డ్యామ్ కొట్టుకుపోకుండా ఉండాలి కాబట్టి దానికి గ్యాప్లు ఉంటాయి. అది వస్తుంది, డయాఫ్రమ్ వాల్కి తగులుతుంది, డయాఫ్రమ్ వాల్ పైనుంచి వచ్చేస్తాయి, దిగువ కాఫర్ డ్యామ్ ఉంటుంది, ఆ తర్వాత బ్యారేజ్ ఉంటుంది. ఇది సిస్టమ్ అన్నమాట. అంటే టెక్నికల్గా ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా అక్కడ కట్టరు. దానికి అంతా సైంటిఫిక్ లెక్కలు, కథలు, కమామిషులు చాలా ఉంటాయి. ఈ తరహాలో ఏర్పాటు చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఫోటోలు తీసి ఈ గ్యాపులు ఇట్ట వదులుతారా అని అడిగాడు. రివర్ కోర్సుని మొత్తం మూసేస్తారా జగన్? నీకు అంబటి రాంబాబుకి అనిల్ కుమార్ యాదవ్కి తెలుసా? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు టైంలోనే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయింది. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయితే ఆ డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు దెబ్బతిన్నది. ఎందుకు దెబ్బతిన్నది? 2019-20 సంవత్సరంలో గోదావరికి వచ్చిన వరదలతోటి అది దెబ్బతిన్నది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏం చేశాడు అంటే అప్పటి వరకు ఉన్న కంపెనీని, ఆ ప్రాజెక్టు కడుతున్న కంపెనీని
వెనక ముందు ఆలోచించకుండా మార్చేశాడు. దానికి ఏం చెప్పాడు? ప్రజల్ని మోసం చేయడానికి రివర్స్ టెండరింగ్ అన్నాడు. నేను ఈ 1000 కోట్ల రూపాయలు నేను సేవ్ చేసేస్తున్నానని చెప్పాడు. మోసం, పచ్చి మోసం. ఆ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు కేంద్ర జలవనరుల శాఖ లెటర్ రాసింది. ఇక్కడ నీకు డయాఫ్రమ్ వాల్ పూర్తయి ఉన్నది. ఇప్పుడు నువ్వు కంపెనీని తీసేస్తే, కంపెనీని మారిస్తే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే దానికి బాధ్యులు ఎవరో తెలియకుండా పోతుంది. అందుకని ఇప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఈ సర్కస్ చెయ్యమాక అని చెప్పింది కేంద్ర జలవనరుల శాఖ. ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పింది. జగన్ వినలేదు. అతనికి కావాల్సిందేంటి? చంద్రబాబు నాయుడు పెట్టిన కంపెనీని తీసేసి తన అనుకూలమైన కంపెనీని పెట్టుకోవటం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత. ఆ తర్వాత ఏమైంది? కాఫర్ డ్యామ్ నుంచి వాటర్ తగిలి ఆ ఫ్లడ్ ఫ్లో వచ్చి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. ఒక చోట కాదు 4 చోట్ల దెబ్బతిన్నది. అదే కంపెనీ ఉన్నట్టయితే, ఫోర్స్లో ఉన్నట్టయితే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే రిపేర్ చేసే బాధ్యత ఆ కంపెనీదే. ఈ రోజున ఆ కంపెనీని జగన్మోహన్ రెడ్డి తన అత్యాశతోటి, తన దురాశతోటి ఆ కంపెనీని తీసేశాడు. కాబట్టి ఈ కొత్త కంపెనీకి దానికి సంబంధం ఉండదు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేసే బాధ్యత నుంచి పాత కంపెనీ తప్పుకున్నది. కొత్త కంపెనీకి సంబంధం లేదు. ప్రాజెక్టు స్టాల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కంపెనీని మీరు మారుస్తారా అని నిన్న చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకి వెళ్ళినప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను జగన్ లాంటి వ్యక్తిని కాదు బ్రదర్, ప్రోస్ కాన్స్ చూడాలి, వాళ్ళవి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉన్నదో అవన్నీ చూసిన తర్వాత, లీగల్ ఆస్పెక్ట్స్ చూసిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాము తప్ప అతను జగన్ పెట్టిన కాంట్రాక్టర్ అని నేను తీసేయను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి, అంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి చాలా దూరం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు పెట్టిన కంపెనీ కాబట్టి ఆ కంపెనీని తీసేసి నా కంపెనీని పెట్టుకుందాం అన్న దురాశతోటి జగన్మోహన్ రెడ్డి చేయటంతో ఈ రోజున ఏమైందో తెలుసా? ఆ డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే 4 సీజన్లు కావాలి. అంటే ఇక్కడ ఒకటి ఈరోజు అంబటి గారు అన్న విషయం ఏంటంటే, కాఫర్ డ్యాములు సరిగ్గా నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు చంద్రబాబు, దానివల్లనే ఎక్కువ లాస్ అయింది, అట్లా చెయ్యకూడదు, చారిత్రకమైన తప్పు అది అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఇది కట్టడం అనేది సాధ్యం కాదు. డయాఫ్రమ్ వాల్ కడతారు. కాఫర్ డ్యాములు కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం సాధ్యం కాదు. కాఫర్ డ్యామ్ కడతారు. కాఫర్ డ్యామ్ ఏంటి అంటే మధ్యలో కొన్ని గ్యాప్లు వదిలేరు. చెప్పా కదా, రివర్ కోర్సుకి పూర్తిగా అడ్డం వేయకూడదు అన్న ఉద్దేశంతో నీకు డయాఫ్రమ్ వాల్ కట్టడం అని. డయాఫ్రమ్ వాల్ ఈ రోజున ఇప్పుడు 4-5 చోట్ల దెబ్బతిన్నది. 4-5 చోట్ల దెబ్బతిన్నది కాబట్టి ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే 4 సీజన్లు పడుతుంది. అంటే 4 రెయినీ సీజన్స్లో వర్క్ జరగదు. 4 సంవత్సరాలు పడుతుంది. 997 కోట్లు ఎంతో ఆయన లెక్క చెప్పాడు కొత్త చీఫ్ మినిస్టర్. అంత ఖర్చు అవుతుంది, ఇది చేయాలి. ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ లేకుండా ప్రాజెక్టు పూర్తి కాదు. అంటే ఈ తరహాలో ఇప్పుడు నీకు ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్కి పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. ఈ 2 ఉంటాయి. మధ్యలో డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. వాటర్ కోర్సుని అది డైరెక్ట్గా వచ్చేసి ప్రాజెక్టుకి తగలకుండా ఆపటానికి ఇవి అరేంజ్మెంట్లమ్మా. ఇదేం పెద్ద మనం అంటే సైంటిఫిక్గా కాకుండా మామూలు భాషలో చెప్పుకోవాలి అంటే విపరీతంగా వచ్చే ఫ్లడ్ని ఇవి ఆపి పంపిస్తాయి. ఇట్లా ఆపి పంపిస్తాయి అంటే స్పీడ్ తగ్గిస్తాయి, స్పీడ్ బ్రేకర్ లాంటివి. నీకు ఈ డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు మొత్తం దెబ్బతిన్నది కదా. దెబ్బతిన్నది ఎప్పుడమ్మా?
2019-20 సంవత్సరంలో. ఇప్పుడు ఎంత? 24 కదా. 24వ సంవత్సరానికి అంటే 20లో వర్షాలు వరదలు వస్తే 24వ సంవత్సరం వరకు 4 సీజన్లు నువ్వు కంప్లీట్ చేయాలి కదా. చేసావా? 4 సీజన్లు పడుతుంది డయాఫ్రమ్ వాల్ రెక్టిఫై చేయటానికి. చేసావా? ఈ అంబటి రాంబాబుకి, ఈ జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే కనీస అర్హత ఉన్నదా? పోలవరం పూర్తి చేసి వైఎస్ఆర్ విగ్రహం పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంక మీరంటే అనిల్ కుమార్ యాదవ్ అయితే ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా, మేము 2021 కల్లా కంప్లీట్ చేయకపోతే అప్పుడు అడగండి అని చెప్పి ఆయన మాట్లాడారు అసెంబ్లీలో. తీరా చూస్తే ప్రభుత్వం మారాక ఇప్పుడు వచ్చి డ్రాయింగ్ వేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు నమ్ముతారు అనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? ఈ అంబటి రాంబాబు ఏం చెప్తాడంటే వైఎస్ఆర్ కళ ఇది అంటాడు. వైఎస్ఆర్ ఏం చేశాడో తెలుసా? ప్రాజెక్టు గట్టల కాలువలు తవ్విచ్చాడు. ఉత్త కాలువలే, ప్రాజెక్ట్ లేకుండా కాలువలు ఎందుకు? అది వైఎస్ఆర్ కళ. ఆ కళనే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు. అంటే ప్రాజెక్ట్ అవసరం లేదు, కాలువలు తవ్వితే చాలు అనే కాన్సెప్ట్. ఈ తరహాలో చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కక్షతోటి, చంద్రబాబు నాయుడు అదే బాధపడుతున్నది. ఇప్పుడు నా మీద కక్ష ఉంటే వేరే విధంగా తీర్చుకోవాలి, కానీ పోలవరం ప్రాజెక్టుని నాశనం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు జీవనాడి ఆంధ్రప్రదేశ్కి, అటువంటి పోలవరం ప్రాజెక్టుని నాశనం చేస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మొత్తం కూడా ఈ డ్యామ్ మొత్తం కూడా ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కేంత స్థాయిలో ఒకేసారి స్లాబ్ వేసేసి అంత రికార్డు వర్క్ చంద్రబాబు నాయుడు చేస్తే అవన్నీ మేమే చేసామంటారు. అసలు అవన్నీ మేము కట్టిన డ్యామ్ మీద ఆయన తిరుగుతున్నాడు అంటారు. ఇప్పుడు నువ్వు కట్టావు, మరి ముందరికి ఎందుకు పోలేదు ప్రాజెక్టు? నువ్వే కదా కట్టావు, ఓకే నువ్వే కట్టావు, మరి అక్కడి నుంచి ముందరికి ఎందుకు పోలే? ప్రయారిటీసు లేవు, వీళ్ళకి ఎవరికి తెలియదు. పోలవరం ప్రాజెక్టు ఇంపార్టెన్స్ తెలియదు. పోలవరం ప్రాజెక్టు హైట్ తగ్గించడానికి ప్రయత్నం చేశారు. అది బహుళార్థ సాధక ప్రాజెక్టు. పవర్ జనరేట్ అవుతుంది, ఇరిగేషన్కి వాటర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి కొన్ని గ్రామాలకి. ఈ విధంగా అది బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని నువ్వు హైట్ తగ్గించి నువ్వు అది ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టాలి. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాలు కట్టి కాఫర్ డ్యాములు కట్టారు కదా, ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాము. ఇది చంద్రబాబు నాయుడు కట్టడం వల్ల ముంపు గ్రామాలు ఎక్కువైపోయినాయట. అందుకని ఆ గ్రామాల ప్రజలు వచ్చి గొడవ చేశారట. అంబటి రాంబాబు చెప్పింది. ముంపు గ్రామాల ప్రజలు వచ్చి గొడవ చేసేసరికి ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అంటాడు. ఇప్పుడు సబ్మర్జెన్స్ విలేజెస్ అవన్నీ చూడకుండానే నీకు డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ డ్యాములు కట్టేస్తారా? రివర్ కోర్సుని మార్చటానికి అక్కడ కాలువ తవ్వలేదు, ఆ కాలువ మేము తవ్వామంటాడు. రివర్ కోర్సుకి నీకు రివర్కి ఇక్కడికి ఇటు అడ్డం ఉన్నది, ఇటు పల్లం ఉంటే అటు పోతుంది, దానికి వే చూపిస్తే చాలు. అది మేము చేసామంటాడు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే ఆ వే చూపించటం. అంటే ఈ తరహా అంటే ప్రాజెక్టు పట్ల చిత్తశుద్ధి లేకుండా నీకు కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడం చేతకాల, ప్రాజెక్టు కట్టడం చేతకాల, పరిహారం ఇవ్వడం చేతకాల. 10 లక్షలు ఏం సరిపోతాయి, 15 లక్షలు కావాలని అడిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చాడా? పోనీ తెచ్చాడా కేంద్రం నుంచి? ఈ తరహా చేసుకొని ఇప్పుడు ఏమైంది అంటే 4 సీజన్లు అయితే కానీ డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ కాదు. అంటే 4 సంవత్సరాలు. ఈ టైం అంతా ఇప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 4 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్కి నష్టమే కదమ్మా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. జగన్మోహన్ రెడ్డికి ఏమి నష్టం, అంబటి రాంబాబుకి ఏమి నష్టం? వీళ్ళెవరు వ్యవసాయం చేయరు కదా, వీళ్ళకి ఎవరికి వ్యవసాయంతో సంబంధం లేదు కదా. అప్పటికి చంద్రబాబు నాయుడు అంతకు ముందరే ఇది వచ్చే లోపలే పట్టిసీమ ప్రాజెక్టుని కంప్లీట్ చేశాడు కాబట్టి
పట్టిసీమ ప్రాజెక్టు నుంచి ఇస్తున్న నీళ్లతోటి అక్కడ ఇరిగేషన్ చేసుకుంటున్నారు. పట్టిసీమ కట్టేటప్పుడు గోల పెట్టారు. పట్టిసీమ పోలవరం కడుతుంటే పట్టిసీమ ఎందుకు? పోలవరం నీలాంటి వాళ్ళు పూర్తి చేయలేరు అని చంద్రబాబు నాయుడికి ముందరే తెలిసి పట్టిసీమ కట్టాడు. పట్టిసీమ నుంచి నీళ్లు ఇస్తూ ఉంటే ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? రాయలసీమ దాకా వెళ్తాయి. ఇటువంటి అసలు అవగాహన లేకుండా, ఒక చిత్తశుద్ధి లేకుండా, పైగా బురద చల్లటం. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు డబ్బుల కోసం కడుతున్నాడు. డబ్బుల కోసం కడతాడా పోలవరం ప్రాజెక్టుని? మతి ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకి నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ఎంత నష్టం చేశారు? దీని మీద అసలు మామూలుగా అయితే ఈ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ మీద, జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానం మీద, ఆ రోజు కేంద్ర జల సంఘం చెప్పిన అభ్యంతరాల మీద, ఈ మొత్తం అంశాల మీద న్యాయ విచారణ జరిపిస్తే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాలి మళ్ళీ. అఫ్కోర్స్ ఎన్ని కేసులు కానీ జైల్లో వెళ్తాడు, కానీ అంత క్రిమినల్ చర్య అది. రివర్స్ టెండరింగ్ అనేది ఒక నేరపూరితమైన చర్య. ఇదంతా మొత్తం దీని మీద కనుక న్యాయ విచారణ జరిపిస్తే జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది. ఈ తరహా ఇప్పుడు తప్పు జరిగిపోయింది, 5 సంవత్సరాలు కాలయాపన చేశారు, పోలవరం ప్రాజెక్టుని పడుకోబెట్టారు. అది తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన వాళ్ళు వచ్చి విపరీతమైన ఆరోపణలు చేయటం అనేది అది వాళ్ళకే మంచిది కాదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.